అందరూ ఫ్యాన్స్ బిగ్ బాస్ కి ఫ్యాన్స్ అన్న. ఓకే, ఒక్కొక్కరిని అడుగుతాను. మళ్ళీ ఎవరు ఫ్యాన్ నువ్వు? నబిల్ నబిలే అనుకున్నాం కానీ వెళ్ళిపోయింది ఆయన. చేసిండన్న చాలా సాక్రిఫైస్. ప్లస్ అవినాష్ కోసం గానీ, పైగా ఈ మన ఎవరో రోహిణి కోసం గానీ చాలా సాక్రిఫైస్ చేసిండు. కెప్టెన్సీ కూడా పోయింది నబిల్ కోసం, నబిల్ కి. అలా అని నబిల్ గెలుస్తానని కన్ఫర్మ్ ఉంది అన్న. సార్ నబిల్ ఓటమి లేదు, ఓన్లీ టాప్ 5 లో ఉన్నాడు. కప్పు లేకపోతే ఓకే పర్లేదు, సంతోషం. నువ్వు బ్రో? నేనైతే నబిల్ కి సపోర్ట్. నబిలే ఎందుకంటే చాలా కింది స్థాయి నుంచి వచ్చింది సార్. ఆయన సినిమా కష్టాలు పడి ఓన్ మనీ సినిమా కోసం పెట్టి అందులో లాస్ అయ్యి సగం సినిమా ఆపేసి మరి నబిల్ కోసం సినిమా కోసం బాగా ట్రై చేసి ఎంతో కంటెంట్ లేకుండా తన కంటెంట్ ఓన్ క్రియేట్ చేసుకొని మరి వచ్చిండు ఫీల్డ్కి. నబిల్ కోసం మేము సపోర్ట్ చేస్తాం సార్. నబిల్ చూసుకున్నట్టయితే నబిల్ అంటున్నారు. అలాగే పోలీసులు కూడా ఓన్లీ సపోర్ట్, మీడియా కూడా అన్నా సరే వదలట్లేదు. నేను మీడియా అన్నా సరే వదలట్లేదు, కొట్టుకుని తీసుకెళ్తున్నారు పోలీసులు. అయితే మాత్రం ఫ్యాన్స్ అందరూ ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. చూసుకున్నట్టయితే అందరు ఫ్యాన్స్ ఇక్కడ ఉన్నారు, వాళ్ళనే అడిగి తెలుసుకుందాం అసలు ఏంటి. అలాగే బిగ్ బాస్ అభిమాని ఒకళ్ళు మన దగ్గర ఉన్నారు. అలాగే ఎవరంటే ఇష్టం నీకు బాగా? నాకు నిఖిల్ అన్న ఇష్టం బాగా. నిఖిల్ అయినా గౌతమ్ అన్న అయినా. నిఖిల్ మరి కప్పు కొట్టాడు, ఎలా అనిపిస్తుంది? నిఖిల్ కప్పు కొడితే హ్యాపీగా ఉంటానన్న. ప్రజెంట్ ఎందుకంటే మేము షూటింగ్ చేస్తున్నాం కాబట్టి నిఖిల్ అన్న మాకు బాగా క్లోజ్, అందుకని నిఖిల్ అన్నయ్య కొడితే బాగా అనిపించింది. లేదా గౌతమ్ అన్నయ్య కొట్టినా ఓకే, అట్లా అని కాదు. మామూలుగా మన నబిల్ అఫ్రీది ఉన్నాడు కదా, ఆయన కొట్టినా ఓకేనన్న. టోటల్ గా చూసుకున్నట్టయితే బిగ్ బాస్ అయిన 1 to 8 సీజన్స్ లో నీకు ఏ సీజన్ బాగా నచ్చింది? 7 and 8. 8 భలే అన్లిమిటెడ్ గా అనిపించింది. బాగా ట్విస్ట్ అన్న టర్న్స్ కూడా ఇచ్చింది కదా అన్న, అందుకని 8 బాగా. 8 అంటే ఇష్టం. దాంట్లో నబిల్ అండ్ గౌతమ్, నిఖిల్ అన్న ఉన్నాడు కాబట్టి బాగా ఇష్టం అనిపించింది. వాళ్ళ ముగ్గురులో ఎవరు కొట్టినా కానీ నేను బాగా హ్యాపీగా ఫీల్ అవుతా. కొంచెం నిఖిల్ అన్నయ్య కొడితే బాగా ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతా, ఎందుకంటే మేము షూటింగ్స్ వెళ్తాం కాబట్టి. నిఖిల్ అన్నయ్య కూడా షూటింగ్ చేస్తాడు కాబట్టి అంతే. మామూలుగా అట్లాగైతే ఏం లేదన్న. ఇప్పుడు కప్పు నిఖిల్ కొట్టేసాడు, అది పక్కన పెట్టేస్తే నీకు హౌస్ లో ఏ గేమ్స్ అంటే బాగా ఇంట్రెస్టింగ్ గా ఉండేది? మనం బస్తా అంటే బాగా ఇష్టం అన్న. బస్తాది అంటే బాగా ఇష్టం. దాంట్లో నిఖిల్ అండ్ పృథ్వీ అన్న బాగా గెలిచారు కాబట్టి అది కొంచెం ఇష్టం. తర్వాత ఫస్ట్ ఫైనలిస్ట్ అది ఇష్టం అన్న. ఇప్పటి వరకు మనం ఏ బిగ్ బాస్ కి చూడలేదు, ఎంత సెక్యూరిటీ, భారీ సెక్యూరిటీ అయితే ఉంది. సెక్యూరిటీ గురించి ఏమన్నా మాట్లాడతావా? అలా ఏం లేదన్న. బిగ్ బాస్ సీజన్ 7 కూడా వచ్చారు, అట్లానే సీజన్ 8 కూడా మన సోదరులు అందరిలో వచ్చారు. అట్లా అని నేను అట్లా అనుకోను. ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకి ఇష్టం అన్న, నేను అట్లా అనుకోను అన్న. చాలా మంది క్రౌడ్ వచ్చారు. థ్యాంక్ యూ బ్రో అందరికి. థ్యాంక్ యూ. నిఖిలే విన్నర్ అవుతాడని ముందు నుంచి జనాలు, ఆడియన్స్ అయితే మాత్రం అనుకుంటూనే ఉన్నారు. ఏమో షూటింగ్ నుంచి వచ్చావా ఇప్పుడే? అవును, బిగ్ బాస్ చూసేవాడువా? చూసేవాడిని, కొన్ని ఎపిసోడ్ల వరకు చూసా. ఎవరు అంటే? యష్మి గారు. యష్మి గారా? ఏ అమ్మాయా? యష్మి గారు అంటే బాగా ఇష్టం. ఓకే, ఆవిడ మధ్యలో వచ్చేసింది, పక్కన పెట్టా. కాదు, ఆల్మోస్ట్ ఒక 10 weeks వరకు ఉంది, మధ్యలో రాలేదు. 10 weeks వరకు ఉంది.